सर्वं चित्तमानन्दपूर्णम् एकमेवाद्वितीयम् एकमेवाद्वितीयम्। టాక్ 5. ప్రభుత్వ ఉద్యోగ క్రమంలో శ్యామాచరణులు చాలా చోట్లకి బదిలీ అవుతూ దానాపూర్ వచ్చారు. ఇక్కడ వారు కఠోర ఏకాంత సాధనలో మునిగిపోయారు. తమ యోగ సాధన గురించి ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్గా ఉంచేవారు. గురువుగారు ప్రసాదించిన యోగ సాధన ఒకటే వారి జీవితానికి ముఖ్యంగా ఆలంబనమయ్యింది. మహాయోగి బాబాజీ కృప వల్ల తమ జీవితంలో ఉదయించిన కొత్త వెలుగువారు. ఆఫీసుల్లో రోజువారీ పనులు పూర్తి చేసుకొని లోకుల దృష్టికి దూరంగా ఉంటూ కఠోరమైన సాధనలో మునిగి ఉన్నారు. ఈరోజు వారు యోగ సాధనలో తగినంత ఉన్నత స్థితి నందుకున్నారు. సోమరితనానికి ఏనాడు చోటు ఇవ్వలేదు శ్యామాచరణులు. అందువల్లే యోగ సాధనలో కఠోర శ్రమ వారిని దుర్బలుని చేయలేకపోయింది. శ్యామాచరణులు ఇప్పుడు నిరంతరం ఆత్మచింతనలో మునిగిపోయి ఉంటారు. అన్ని విషయాల్లోని వారిలో ఒక రకమైన వైరాగ్య భావం కనిపిస్తూ ఉంటుంది. అందుచేత ఆఫీసుల్లో అందరికంటే పై అధికారి వారిని పిచ్చిబాబు అని పిలుస్తుండేవాడు. ఒకనాడు శ్యామాచరణులు తమపై అధికారి చాలా విచారంగా ఉండడం గమనించారు. అందుకు కారణమేమిటి అని పై అధికారిని శ్యామాచరణులు అడిగారు. ఇంగ్లాండ్లో ఆయన భార్యకు చాలా జబ్బుగా ఉందని, ఆమె బతకడం కూడా కష్టమని తెలిసింది. చాలా రోజులుగా అక్కడికి నుంచి ఉత్తరం రాకపోవడం వల్ల ఆ దొరగారు చాలా చింతిస్తూ ఉండేవారు. మానవ ప్రేమికులైన శ్యామాచరణులు మనసులో కరుణతో నిండిపోయింది. వారు తమను తాము నిగ్రహించుకోలేకపోయారు. కాసేపట్లో దొరసాని గారికి గురించి సమాచారం తెలుసుకొని చెప్తానని వారు దొరగారితో చెప్పారు. శ్యామాచరణులు ఆ దొరగారు భారతవర్షంలో చాలా కాలంగానే ఉంటుండేవారు. భారతీయ యోగులను అనేక అలౌకిక కథలను గురించి వారు విని ఉన్నారు. అయినప్పటికీ అవిశ్వాసి మనసులో విశ్వాసం కలగలేదు. శ్యామాచరణులు ఆఫీసులో ఏకాంతంగా ఉన్న ఒక గదిలోకి వెళ్ళి ధ్యానస్థితులయ్యారు. కొద్దిసేపు అయ్యా తర్వాత గదిలో నుంచి బయటికి వచ్చి దొరసాని గారి ఆరోగ్యం బాగుపడిందని, త్వరలోనే ఉత్తరం వస్తుందని దొరగారికి చెప్పారు శ్యామాచరణులు. ఉత్తరంలో ఆమె రాసిన విషయాలు కూడా వారు సూచించారు. కానీ దొర మనసులో సంశయం అలాగే ఉంది. కొన్నాళ్ళకి దొరసాని దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అందులో రాసిన విషయాలు శ్యామాచరణులు చెప్పిన విషయాలు ఒకటే కావడం చూసి దొరగారికి నోటమాట రాలేదు. కొన్ని నెలల తర్వాత ఆ దొరగారి భార్య ఇంగ్లాండ్ నుంచి దానాపూర్ వచ్చింది. ఆంగ్ల మహిళలు చాలాసార్లు తమ భర్తల ఆఫీసుల్లోకి రావడం కుదరదు. ఒకనాడు ఆ దొరసాని తన భర్తను కలుసుకోవడానికి ఆఫీసుకు వచ్చినప్పుడు శ్యామాచరణులు చూస్తూనే పోల్చుకొని ఆశ్చర్యపోయింది. తన జబ్బులో ఉన్నప్పుడు ఈ మహాత్ములే తన మంచం దగ్గరికి నిలబడి వారిని దీవించారని, వారి కృప వల్లనే నా రోగం నయమైపోయిందని ఆమె భర్తకు చెప్పింది. పిచ్చిబాబు కన్నా ఈ అలౌకిక శక్తిని గురించి విన్నప్పుడు ఆ దొరగారు తెల్లపోయారు. మరికొన్నాళ్లకు వారికి కాశీ కార్యాలయానికి బదిలీ అయ్యింది. గురుడేశ్వర్ పేటలో ఉన్న తమ ఇంట్లో సకుటుంబంగా ఉండసాగారు. స్వాధిమణి అయిన వారి భార్య కాశీమణిదేవి గారు ఇన్నాళ్ళు సంసారమంతా ఒంటరిగానే నిర్వహించారు. ఎందువల్లంటే వారు దూర ప్రదేశాల్లో నౌకరీ చేయవలసి వస్తూ ఉండేది. మధ్యలో అప్పుడప్పుడు వారు కలుసుకుంటూ ఉండేవారు.
ఇప్పుడైతే ఆమె భర్త ఇక్కడే ఉంటున్నారు. కానీ ఇంటి విషయాల్లో అంతగా పట్టించుకునేవారు కాదు శ్యామాచరణులు. వచ్చిన జీతమంతా వారి భార్య చేతుల్లో పోసేవారు. కాశీమణిదేవి గారు ఇంటి విషయాల్లో ఏనాడు విరక్తి కాలేదు. స్వయంగా వంట చేసేవారు. పిల్లలని బడికి పంపడం, ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళని ఆలనా పాలన చూసుకోవడం చేస్తూ ఉండేవారు. శ్యామాచరణులు అన్ని విషయాల్లో నిర్లిప్తులుగా ఉండేవారు. నియమ ప్రకారం ఆఫీసుకు వెళ్తుండేవారు. కొద్దిసేపు ఇంటి సంగతి చూసుకునేవారు. తక్కిన కాలమంతా కఠోర యోగ సాధనలో మునిగి ఉండేవారు. కాశీమణిదేవి గారి వారు యోగ సాధన మార్గంలో ఏనాడు ఎలాంటి అవరోధము కలిగించలేదు. పైగా వారి యోగ సాధనకు ఎలాంటి అసౌకర్యమైన కలకుండా ఉండే శ్రద్ధ చూపించేవారు. ఈ ప్రకారంగా శ్యామాచరణులకు యోగ సాధన అనేక ఆధ్యాత్మిక శక్తి యోగభూతిని ప్రాప్తించజేసేలా చేసింది. ఇప్పటి నుంచి యోగిరాజుల వారు ప్రజలకు యోగ దీక్ష ప్రదానం చేయడం ప్రారంభించారు. కేదారేశ్వర్ మందిరం ద్వారా దగ్గర ఒక మాలి పూల అమ్ముతూ ఉండేవాడు. వారు అందరికంటే మొదట యోగ దీక్ష ఇచ్చింది అతనికే. మెల్లిమెల్లగా వారి దగ్గరికి చాలా మంది రావడం ప్రారంభించారు. శ్యామాచరణులు తాముగా ప్రచారానికి పూర్తిగా విముఖులు. కానీ వారిలో ఎటువంటి ఆకర్షణ ఉండేదంటే క్రమక్రమంగా వారు యోగాచార్య పీఠం మీద ప్రతిష్ఠితులు కొనసాగారు. కాశీమణిదేవి గారికి తమ పతిదేవుల యోగ సాధనలో సత్ఫలితంగా ఒక రాత్రి అకస్మాత్తుగా ఆవిడ నిద్ర చెదిరిపోయింది. పతిదేవులు కనిపించడం లేదు. అందువల్ల దీపం వెలిగించి వెతకడం మొదలుపెట్టారు. చివరికి వారు శూన్యంలో ఏకాంతమైన ఒక మూల పద్మాసనం వేసుకొని ఉన్నట్లుగా గమనించారు. పతిదేవుల ఈ యోగశక్తిని చూసేసరికి కాశీమణిదేవి గారికి కళ్ళలో నుంచి నిశ్శబ్దంగా అశ్రుధార వెలువడింది. పక్కన కూర్చొని చేతులు జోడించి తమను క్షమించమని ప్రార్థించింది. యోగిరాజుల వారు మామూలు స్థితికి తిరిగి వచ్చిన తర్వాత ఆవిడ వారికి క్షమాపణ చెప్పుకుంటూ యోగ దీక్ష ప్రదానం చేయమని ప్రార్థించింది. శ్యామాచరణులు కాశీమణిదేవి గారి తండ్రి గారు ఆ కాలంలో పండితులు. అందువల్ల ఆవిడకు చిన్నప్పటి నుండే స్థూల పూజ అభ్యాసమైంది. ఈ కారణం వల్లనే ఆవిడ స్థూల పూజ చేసేవారు, యోగ సాధన చేసేవారు. శ్యామాచరణులు స్థూల పూజ చేసేవారు కారు. కానీ తమ భార్యను స్థూల పూజ చేయొద్దని ఏనాడూ చెప్పలేదు. ఎవరికి దేని మీద విశ్వాసం ఉందో, శ్రద్ధ ఉందో దాని గురించి వారు ఏనాడు ఏమీ అనేవారు కాదు. యోగ సాధన లేనిదే ఆత్మదర్శనం కలగదు. అలాగే ఆత్మదర్శనం లేనిదే ఆత్మ సంవిత్తి అంటే ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం లేనిదే మోక్షప్రాప్తి కలగదు. మోక్షప్రాప్తిపై మానవ జీవితానికి ముఖ్యోద్దేశం. మెల్లమెల్లగా వారి భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. భగవాన్ దాస్ మోచి అంటే చెప్పులు కుట్టుకునేవాడు. గిరిదార్ చమర్ అంటే చర్మకారుడు. కానిస్టేబుల్ బిందా హల్వాయ్ మాత్రమే కాకుండా వివిధ మతాల వారికి ఎవరికైనా సరే, ఏ కులమైనా ఏ మతమైనా సరే వాళ్ళు దీక్షలు, యోగ దీక్షలు ఇచ్చేవారు. వీధి వీధి తిరిగి సరుకులు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి పేరు ప్రాముఖ్యతల గల వ్యక్తుల వరకు, రాజుల మహారాజులకు సైతం ఎంతోమందికి వారు కృపకు పాత్రులయ్యారు. ప్రచారానికి ముఖ్యులైన నందువల్ల శ్యామాచరణులు ఏనాడు ఒక సభలో కానీ వేదిక మీద కానీ నిలబడి ఉపన్యాసం ఇచ్చిన వారు కారు.
శిష్యులు ఎవరైనా ప్రచారవాణిని గురించి చెప్పినప్పుడు వారు సూర్యుడు ఉదయించిన తర్వాత ఆ విషయం డప్పు కొట్టి చాటవలసిన అవసరం ఏముంది అని శ్యామాచరణులు అంటుండేవారు. కంటి చూపు ఉన్నవాడు చూడనే చూస్తాడు. అలాగే ఆత్మదర్శనాన్ని గురించి ప్రచారం కూడా వృధానే. సత్యము లేనిదే ప్రచారం అనవసరమవుతుంది. వారు ఒక మఠాన్ని కానీ మిషన్ కానీ ఆశ్రమం కానీ స్థాపించలేదు. సన్యాసం కంటే గృహస్థ జీవనానికే వారు ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ గౌరవం ఇచ్చేవారు. లోకయాత్రలో లేదా జీవన దర్శనంలోనూ సాధనలోనూ ఏదో విషయం పరిలక్షితమైన సాధకులు కొందరు ఉంటుంటారు. వరదలో కొట్టుకుపోవడం వారి స్వభావానికే విరుద్ధం. ఒక కొత్తదనం ఉన్న మహాత్ములకే మహాపురుషులన్న పేరు వస్తుంది. శ్యామాచరణులు కూడా ఒక యోగ మార్గంలో ఈ విధమైన నవనతి నెలకొల్పడంలో సమర్థులు. శ్యామాచరణుల మామగారు వాచస్పతి మహాశయులు, వృద్ధులు, నిష్ఠావంతులైన పండితులు. ఆయన కూడా తమ అల్లుడిని అపూర్వంగా యోగ సిద్ధికి ఆకర్షితులు అయ్యి వారి దగ్గర యోగ దీక్ష తీసుకున్నారు. ఆ తర్వాత అల్లుని ఏనాడు పేరు పెట్టి పిలవలేదు. ప్రేమతో యోగిరాజా అని అంటూ ఉండేవారు. అప్పటి నుంచి వారు యోగిరాజులకు పరిచితులయ్యారు. యోగిరాజులు భక్తుల్లో విఖ్యాత పండితులైన దేవఘర్ నివాసి శ్రీ పంచనన్ భట్టాచార్య మహాశయుల వారిని కాశీబాబా అని పిలుస్తుండేవారు. ఈ రోజుల్లో వారి భక్తి గుణం వారికి బడే బాబా అని పిలుస్తుండేవారు. యోగిరాజులు మామగారు పండిత దేవనారాయణ వాచస్పతి గారు సుమారు 100 ఏళ్ల వయసులో స్వర్గస్థులయ్యారు. 1880 సెప్టెంబర్ నెలలో వారు ప్రభుత్వ ఉద్యోగానికి పదవి విరమణ పొందారు. అప్పుడు వారికి నెలకు మొత్తం 29 రూపాయలు 4 అణాలు 3 పైసలు పెన్షన్ నిర్ధారణ అయ్యింది. ఈ రాబడితో కుటుంబ నిర్వహణ జరగడం కష్టమైనందువలన వారు కాశీరాజుల ఈశ్వరనారాయణ సింహ కొడుకైన ప్రభునారాయణ సింహుడికి శాస్త్రం, గ్రంథాలయం మొదలైనవి బోధించడానికి గృహ శిక్షణులుగా పనిచేయడం మొదలుపెట్టారు. దానికి వారి జీతం నెలకు 3 రూపాయలు. ప్రతిరోజు కాశీరాజు గారి పడవ యోగిరాజులను గంగానది దాటించి అవతలకి గట్టెక్కిస్తూ రామ్నగర్ చేరుస్తుండేది. వర్షాకాలంలో గంగకు వరదలు వస్తుండడాయి కాబట్టి వారి నివాసానికి రాజప్రస్థానంలోనే ఏర్పాటు చేసేవారు. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.